హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హంటర్ నరేష్ ఛానల్. వచ్చా ఏంటంట అనంతగిరి హిల్స్ అడవిలో నిజంగానే ఒక పులి అయితే తిరుగుతుందని చెప్పేసి చాలా మంది పుకార్లు అంటున్నారు. అది అవునా? నిజమా? ఎవడరా నువ్వు? బాగా మాడిపోయిన తండూరి చికెన్ లో ఉన్నావు. అంత ధైర్యవంతుడైన మన శ్యామ్ తో పాటు ధైర్యం కాదు, దానికి ఆపోజిట్ అనమాట. ధైర్యం అంటే నువ్వు. సో శ్యాము నేను లోపలికైతే వెళ్ళబోతున్నాం. నిజంగా పులి కనబడద్దా, లేదంటే ఒకవేళ పులి కనిపిస్తే శ్యామ్ అయితే దానికి ఫుడ్ కింద వేసేసి వచ్చేస్తాం బయటికి. ఈ రోజు ఈ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఆ పులి ఉన్న ప్రాంతం లోపలికైతే వెళ్ళాలి, అక్కడ బిర్యానీ తినేసి రావాలి బయటికి. ఇది మా ఛాలెంజ్ అనమాట. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. ఈ ఊర్లోకి నిజంగానే పులి వచ్చిందా లేదా అనేది అయితే మనం ఫస్ట్ వాళ్ళని ప్రూఫ్లతో సహా అడిగి మీకు వీడియో ప్లే చేసి అప్పుడే మేము అడవి లోపలికైతే వెళ్తాం. ఎందుకంటే నమ్మకం అనేది ముఖ్యంగా. నిజంగా మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. పులితో చాలా రిస్క్ అన్నా. పులా దానికి ఏమంటారు, అది శ్యామ్ అనే మాంసం అంటే చాలా ఇష్టం అంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. గైస్ లిటరల్లీ ఆ పులి గనక ఇప్పుడు వచ్చింది అంటే అక్కడ నీళ్లు తాగడానికి శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్ ఏమండి పులిగారు? పులిగారేనా? మరి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పులిగారికి. ఇప్పుడు మర్యాద ఎందుకులేమ్మా? శ్యామ్, ఇప్పుడు కానీ పులి వస్తే ఏం చేస్తావు చెప్పు. తెలుసు కదా, బాహుబలిలో రానా ఎలా కొడతాడు, అలా ఆగుతున్నాడు. రాయ్, నీ బాడీకి సూట్ అయ్యే మాటలు చెప్పరా. అడవి లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. చూద్దాం ఇప్పుడు ఇక్కడ పులి ఉందా లేదా అనేది. గన్ చూడాలనుకోండి తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. సార్ సారీ ఏమిటి? సారీకి ఒక విలువ ఉంటుంది, దాన్ని చెప్పేవాడికి ఓ అర్హత ఉండాలి. ఇక్కడ ఎవరైనా పులి ఉన్నారా? పులిగారు, నేను ఇంట్లో ఉన్నాను. భయ్యా నీకు డౌట్ రావట్లేదా? మనం తిరిగిన చోటే తిరుగుతున్నాం. నేను ఇందాక అక్కడ కదా కూర్చుని ఉయ్యాలు తిరిగాను. నిజంగా దారి మర్చిపోయావు నువ్వు. నేను నిన్ను ఫాలో అవుతున్నాను. నేను నిన్ను ఫాలో అవుతున్నాను, అటు ఇటు అంటుంటా. అయిపోయింది మన పని, కథం खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాం మేము. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? బిర్యానీ తినే ఛాలెంజ్ లో మేం బిర్యానీ అవ్వంగా పులికి. తప్పకుండా ఫస్ట్ టైం బిర్యానీ భయంతో తింటున్నా. ఇక్కడ ఏమన్నా దుష్ట శక్తి ఉంటే వాటికి ఒక ముద్ద. సార్ భయం లేదు అనేసి నేను వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. మరి అడవిలో తింటున్నామే, నేను ఇప్పుడు తినలే. ఫస్ట్ టైం గైస్, లిటరల్లీ ఫస్ట్ టైం అడవిలో నేను అన్నం తింటున్నాను. ఏదైనా తేడా జరగచ్చు కదా, అందుకనే చీమలకనో దెయ్యానికనో భూతానికనో దేవుడికనో ఓ ముద్ద పక్కన పెట్టాలి, లేదనుకో కసక్. అమ్మో, వీడికి చాలా తెక్కుంది. నీకు నాకు నీకు నీ గైస్ ఆల్మోస్ట్ తినడం అయితే అయిపోయిందమ్మా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. గైస్ మీకు విషయం చెప్పనా, పులి కానీ వస్తే వాటికి మేము కానీ దొరికామంటే వాటికి డబల్ మీల్స్ అనమాట. ఒకటి నేను, రెండు నా పొట్టలో ఉన్న బిర్యానీ. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో.